అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, గత సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. గురుగారు ఎగ్జాక్ట్లీ మాకు కూడా ఎలా జరిగింది చాలా బాగా చెప్పారు, అలాగే పరిహారాలు కూడా చాలా బాగా చెప్పారని చెప్పి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. మరి అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మనము మాట్లాడుకుంటామైతే ముందుగా మనము ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలు అయితే మనకి కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. కుంభరాశి ఈ మాసంలో చూసుకుంటే కనుక వీళ్ళ సొంత ఇంట్లోనే శని ఉండడం జరుగుతుంది. శని భగవానుడు ఉన్నాడు. 4వ ఇంట్లో గురువు ఉన్నాడు. మనం ఒక రకంగా చెప్పుకోదగినంటే శుభదాయకమనే చెప్పుకోవచ్చు. ఇక పోతే మీరు అన్నట్టుగానే మనకి పోయిన మాసంలో మనకి రెస్పాన్స్ బాగుంది అంటే ఫలితాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో మనం అలా చెప్పగలిగాం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాము, ఉన్నది ఉన్నట్టుగా జరిగింది కాబట్టి మనకి అలాగ రెస్పాన్స్ అవ్వడం జరుగుతూ ఉంది. అలానే మణికంఠ గారు, మనం ఈ మాసంలో కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏంటండి ప్రతి నెల బాగుందని చెప్తున్నారు, అసలు అంత ఇదిగా ఉంటుందని నిజంగానే అనుకోవచ్చు. కానీ ప్రతిఫలం అనుభవించిన వాళ్ళు, ప్రతిఫలం చూసిన వాళ్ళైతే ఉంటారు కదా. సో వాళ్ళందరితో కూడా మనం ప్రెడిక్షన్ తీసుకుంటున్నాము. ప్రెడిక్షన్ మనం చెప్తుంది ఎట్లా ఉందంటే కుంభరాశి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కామన్గా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి 11 నెలల్లోనూ ఏదో ఒక నెల బాగుంటుంది. అదేంటో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా 6 నెలల పాటు బాగుంటుంది. అందులోనూ ఈ యొక్క అక్టోబర్ మాసం, ఆశ్వీజ మాసం ఈ 2 కలిసి రావటము చాలా అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. అలానే పోయిన మాసంలోనే కుంభరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. చాలా అనే దానికి చాలా తక్కువ. చాలా అనే ఒక పదవి, ఆ పదం కూడా ఇది తక్కువ అనమాట. అంటే అంత అత్యద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అలానే గ్రహాలు కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయండి. దాంట్లో ఎట్లాంటి సంకేతం లేదు, ఎలాంటి తీసిపోతం లేదు. గ్రహాలు చాలా అనుకూలంగా వీళ్ళకి బాధిస్తున్నాయి కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతుందని మనం చెప్పుకోవాలి. అలానే పోయిన మాసం కల్లా మనం పోల్చుకొని చూస్తే కనుక ఈ మాసంలో ఇంకా అత్యద్భుతంగా ఉందండి. శని భగవానుడు సొంత స్థానంలో ఉన్నప్పటికి కూడాను వీళ్ళ మీద చూపు అయితే చాలా బాగుందండి. కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా అంటే చాలా, ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి వర్కులు కానివ్వండి, ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి పనులు కానివ్వండి, ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటి ఏదైనా ఉంటే కూడా మంచిగా ఫలితాలు ఈ మాసంలో పొందేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది ఎక్కువగాను. అందులోనూ ఆ కుంభరాశి వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు, కుంభరాశి వాళ్ళ మేజర్గా ఏంటంటే వాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, కామన్గా ఉంటాయి. అయితే వాళ్ళ ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా రిలేటివ్స్ కావచ్చు, విదేశీయానం కానీ చదువుకునే వాళ్ళు కానీ ఎక్కువగా కనిపిస్తే కనుక ఈ కుంభరాశి వాళ్ళు హెల్ప్ చేయగలిగితే, కుంభరాశి వాళ్ళ చేయి పెడితే, కుంభరాశి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు, విదేశీయానం చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎంబీబీఎస్ లేకపోతే ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్ళు కాకుండా ఇంట్లో ఏ రాశి వాళ్ళు ఉన్నప్పటికి కూడాను వాళ్ళకి కనుక వీళ్ళు ఒక పెన్నో, పేపరో, బుక్కో, ఫ్యాడో లేకపోతే ఏదో ఒక మాట సాయమో, డబ్బు సాయమో ఏదో ఒకటి చేస్తే కనుక వాళ్ళు స్థాయికి వెళ్తారు. కుంభరాశి వాళ్ళు కాదు, వాళ్ళు కూడా స్థాయికి వెళ్తారు ఎడ్యుకేషన్ పరంగా. ఎడ్యుకేషన్ పరంగా కనుక వీళ్ళు ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే, కుంభరాశి వాళ్ళు కనుక హెల్ప్ చేయగలిగితే ఎవరికైనా సరే వాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు. వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళాలి అంటే కుంభరాశి వాళ్ళు హెల్ప్ చేస్తే చాలు. చదువులో కూడా, ట్యూషన్స్లో కూడా, ఇన్స్టిట్యూట్స్ కూడా, ఏదైనా సరే కూడా ఎడ్యుకేషన్ పరంగా మాత్రం హెల్ప్ చేయగలిగితే కనుక వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి పరిహారం అత్యద్భుతంగా వాళ్ళకి పనిచేస్తుందన్నమాట. ఏ రాశి వాళ్ళకైనా చేయొచ్చు వీళ్ళు. అది వీళ్ళు ఒక అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజు, ఇప్పుడు గమనించండి, మన దగ్గర 10 రూపాయలు ఉంటే మనము తింటే మన కడుపు నిండిద్ది. ఇంకొక వ్యక్తికి మనం ఒక 5 రూపాయలు ఇచ్చేసి వాళ్ళ కడుపు నింపాము అంటే ఆ ఒక సాటిస్ఫాక్షన్ మనకి కొంతకాలం వరకు ఉంటుంది. చూడండి, గమనించండి, మనం ఎవరికన్నా ₹1 ఇస్తే దయాగుణం అయ్యా, నువ్వు దేవుడు అయ్యా అంటారు, అవునా? అది మనము విద్యాదానం చేస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది. అది కుంభరాశి వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆ అదృష్టం ఉందన్నమాట. ఇప్పుడు ఈ అదృష్టాన్ని ఎప్పుడు ఎవరు చేజార్చుకోలేరు. డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, అదృష్టం అనేది రాదు. ఆ అదృష్టం ఈ మాసంలో ఉంది కాబట్టి ఎవరైనా సరే చదువుకుంటానంటే, ఎవరైనా సరే హెల్ప్ చేయమంటే మాత్రం మీరు లేదు కాదు అనకుండా మీకు తోచినటువంటి సాయం కుంభరాశి వాళ్ళు కనుక ఎదుటి వాళ్ళకి చేసినట్లయితే కనుక అత్యద్భుతంగా వీళ్ళు ఎదుగుతారు.
అంటే వీళ్ళకున్నటువంటి గ్రహరీత్యా ప్రాబ్లమ్స్ పోతాయి, అలానే ఎదుటి వాళ్ళు కూడా అదే విధంగా ఎదిగేటువంటి అవకాశం మెండు కనిపిస్తూ ఉంది. ఇది కుంభరాశి వాళ్ళ ఒక ప్రత్యేకత ఈ మాసంలో. ఇది మనం గమనించుకోవాల్సిన విషయము. ఏ రంగాల్లో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది అంటారు ప్రత్యేకంగా ఈ రాశిలో? విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, కుంభరాశి వాళ్ళ కనుక మాస్టర్స్, ప్రిన్సిపల్స్, ఇలా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించి ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలానే వ్యాపారం చేసేవాళ్ళు, ఇనుము, ఐరను, కన్స్ట్రక్షన్ సైడు, బిల్డర్సు, ఇలాంటి ల్యాండ్కి సంబంధించిన లిటిగేషన్స్ ఇష్యూస్, ఇలాంటి రంగాల్లో ఎవరైనా ఉంటే కనుక, సపోజ్ పోలీసులు, లాయర్లు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ఆ రంగాల్లో ఉంటే కనుక వాళ్ళకి అత్యద్భుతంగా ఈ మాసంలో పరిగణిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ క్యారెక్టర్ కావచ్చు, క్యాడర్ కావచ్చు, పొజిషన్ కావచ్చు, డెవలప్ కావచ్చు. ఈ మాసంలో వీళ్ళకి ఈ ఒక మిలిటరీ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి కష్టపడి, అంటే మా టాపీ మేస్తులకి, ఇలాంటి వాళ్ళకి డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఈ మాసంలో కనిపిస్తుందండి. వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయా? అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటారు కదా, అలాంటి వారికి మంచిగానే ఉందంటారా? వీళ్ళకి వచ్చేసి ప్రేమ వివాహాలు అంతగా పరిగణించవండి. మామూలుగా వీళ్ళకి లైఫ్లో కూడా ప్రేమ వివాహాలని అంతగా పరిగణించవు. అందులోనూ కుంభరాశి వాళ్ళకి అరేంజ్ మ్యారేజెస్, ఎవరైతే ఇంట్లో వాళ్ళు చూస్తారో రిలేషన్స్లోనే ఎక్కువ మ్యారేజెస్ అవుతూ ఉంటాయి కామన్గా. అందులోనూ ఈ మాసంలో మ్యాచెస్ ఏమైనా సెట్ చేయాలనుకుంటే కనుక రిలేషన్స్ సైడ్న మ్యాచెస్ ఎవరైనా దూరం చుట్టాలు, దగ్గర చుట్టాలు, మా అమ్మాయి ఉంది, మా అబ్బాయి ఉంది చూస్తానికి, ఇలాంటి మ్యాచెస్ ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో కనుక పెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందండి. మంచి సెట్ అయింది మ్యాచ్. అమ్మాయి బాగా ఉన్నత స్థాయిలో ఉంది, అబ్బాయి కొంచెం పూర్ ఫ్యామిలీ అయినా కూడా సెట్ అవుతుంది. అబ్బాయి కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నాడు, మా అమ్మాయిని చేసుకోగలుగుతాడా, ఆ అబ్బాయి చాలా పొజిషన్లో అమెరికాలో ఉన్నాడు, అలాంటి మ్యాచెస్ కూడా ఈ మాసంలో దగ్గర అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే అట్రాక్షన్, అంటే వీళ్ళని ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుంది. కానీ లవ్ మ్యారేజెస్, లవ్స్ అనేది పెద్దగా సక్సెస్ అయినట్టయితే మనం చూడం. అంటే వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి ఏమైనా సక్సెస్ అవుతుందేమో, కానీ కుంభరాశి వాళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది అంత పెద్దగా సక్సెస్ అనేది మనము చూసినట్లేదు. గ్రహాలు కూడా అంతగా వాళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది అట్రాక్షన్ ఉంటుంది అంతే తప్పితే లవ్ మ్యారేజెస్ అయితే సక్సెస్ అవ్వు. లవ్ కాకుండా అరేంజ్ అయితే ఇలా చేసుకుంటే, లవ్ ఉన్నప్పటికీ దాన్ని అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మంచి ఫలితాలు అయితే వీళ్ళకు ఉంటాయి. గృహయోగం కానీ, వాహనయోగం కానీ, ఏదంటే బంగారం కొనుక్కోవడం కానీ, సో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటారు ఈ రాశి వారికి? ఏదైనా పర్చేజ్ అంటే భూములు కొనుక్కునేది అయితే ఎక్కువ కనిపిస్తుంది. గృహయోగాలు అయితే ఏమీ లేవు, కానీ భూమి ఏదైతే ఓపెన్ ల్యాండ్స్, పంట భూములు ఉంటాయి కదా, ఇవి కొనుక్కునే అదృష్టం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంది. నువ్వుల పంట కానివ్వండి, కంది పంట కానివ్వండి, శనగ పంట, సపోట, తర్వాత వచ్చేసి రేగి, తర్వాత చింతకాయలు ఉంటాయి కదా, ఇలాగా ఉసిరి, ఇలాంటి పంటలు వేసేదండి. కానీ ఇలాంటి పంటలు కొనడం కానీ జరిగితే వీళ్ళు మంచి లాభాలు పొందేటువంటి అదృష్టం వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. మిరప కానివ్వండి, అందులోని పత్తి, ఇలాంటి పంటలు అయితే వీళ్ళకి అత్యద్భుతంగా బాగుంది. బియ్యం కూడా, వరి కూడా వీళ్ళకి చాలా బాగుంది. ఇలాంటి పంట భూములు తీసుకున్నా, పంట పండించుకున్నా, పంట కొనుక్కున్నా కూడా వీళ్ళకి అత్యద్భుతంగా ఈ మాసంలో చాలా బాగుందని చెప్పొచ్చు. పంటలు ఎవరు నెయ్యాలంటే కూడా ఇలాంటి పంటలు వేస్తే సంవత్సరం మొత్తం కూడా అత్యద్భుతంగా వేరే ఒక దిష్టి దోషం కావచ్చు, వేరే ప్రతిఫలాలు కావచ్చు, విపత్తులు కావచ్చు, వీళ్ళ దాని మీద ఎక్కువ ప్రభావం అయితే కనిపించట్లేదు. అందుకని పంట భూములు తీసుకునేటువంటి అదృష్టం అయితే వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఆకస్మిక ధనం రావడం కానీ, అలాగే సడన్గా విదేశీయానం కానీ ఏమైనా కనిపిస్తున్నాయి రాశి? విదేశీయానం అయితే ఈ మాసంలో అయితే ఏం లేదు. ఆకస్మిక ధనలాభం అంటే ఇప్పుడు పంట భూమి తీసుకుంటే ధనలాభం కింద లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు పంట భూమి అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు ఒక్కళ్ళు పంట వేస్తే ఎంతోమంది దాని మీద లాభం పొందే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆకస్మిక ధనలాభం అని చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభం కన్నా కూడా ఆకస్మిక భూమి అని చెప్పుకోవచ్చు మనం. బుధుడు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి అత్యద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఓపెన్ ల్యాండ్స్ ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఏమైనా వీళ్ళకి ఆలోచన ఉంటే ఓపెన్ ల్యాండ్ సైడ్ కానివ్వండి, వీళ్ళు కొనుక్కొని మంచిగా డెవలప్మెంట్స్కి ఇచ్చుకున్నా, లేకపోతే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్కి కానీ, లేకపోతే కొనుక్కొని అలా సేవింగ్ మనీ పెట్టుకోవాలి కనుక ఓపెన్ ల్యాండ్స్లో పెట్టుకున్నా, పంట భూములు పెట్టుకుని వీళ్ళకి బాగుంటుంది. ఈ మాసంలో కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? కామన్గా ఏంటంటే ఈ మాసం మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళు ఏదైతే చేస్తున్నారో విద్యాదానానికి సంబంధించినటువంటి పరిహారాలు ప్రత్యేకతగా వీళ్ళు ఏది చేస్తారో అది ఎదుటి వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళ గ్రహాలకు సంబంధించినట్టు కూడా విద్యాదానం చేయడం వల్ల వీళ్ళకు కూడా అనుకూలంగా ఉందని మనం చెప్పుకున్నాం మొదట్లో. అలానే మనకి వీళ్ళకి తగ్గట్టుగా దైవారాధన కూడా వీళ్ళకి తోడైంది అనుకోండి, ఇంకా అత్యద్భుతంగా వీళ్ళు ముందుకెళ్ళొచ్చండి. అలానే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే శని గ్రహానికి తైలాభిషేకం
చేసుకోవడం వల్ల వీళ్ళకి అత్యద్భుతంగా మంచి ఫలితం ఉంటుంది. అలానే కుజుడికి కూడా వీళ్ళు అభిషేకం చేయడం ద్వారా, నవగ్రహ అభిషేకం కానీ నవగ్రహ దీపారాధన కానీ చేయడం ద్వారా, నవగ్రహ దీపారాధన ఏంటంటే ప్రతి గ్రహము దగ్గర వీళ్ళు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ప్రమిద పెట్టేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయాలండి. ప్రతి దీపారాధన దగ్గర ఒక కాయిన్ పెట్టాలి. కాయిన్ కానీ లేదా రాగి కాయిన్ కానీ ఉంటుంది. ఇది కనుక వాళ్ళు పెన్నిండి కాయిన్స్ కనుక పెట్టేసి దీపారాధన చేయడం ద్వారా వీళ్ళు లైఫ్లో జీవితంలో ఏదైతే కోల్పోతున్నారో, జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నారో కోల్పోయేది తగ్గించి కావాలనుకునే దానికి ఆ ఒక గ్రహాల అనుకూలత వీళ్ళ మీద బాగుంటుందండి. అందుకని వీళ్ళు ప్రతి గ్రహం దగ్గర కూడా 9 గ్రహాల దగ్గర 9 దీపాలు 2 ఒత్తులు వేసి కనుక వీళ్ళు చేయగలిగితే కనుక మినిమం 3 వారాలు ఏ రోజైనా చేయొచ్చు, ఏ వారమైనా చేయొచ్చు, ఏ టైం అయినా చేయొచ్చు. వీళ్ళు కనుక చేయగలిగితే వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి కాలము, అత్యద్భుతమైనటువంటి రోజులు, ఫలితాలు కూడా వీళ్ళ మీద ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా వీళ్ళ మీదకి మంచి చూపు ఉండేసి బాగుంటుందండి. అలా చేయలేనటువంటి పరిస్థితుల ప్రకారంగా ఉంటే కూడా ప్రతిరోజు కూడా పఠించుకోవాల్సినటువంటి న్యూమరాలజీ ప్రకారంగా ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని వీళ్ళు ప్రతిరోజు కూడా దాన్ని పఠించడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితము వీళ్ళకు ఉంటుంది. మంచిగా వీళ్ళు అనుకున్నటువంటి స్థాయిని కోల్పోకుండా ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది. ఎవరికైనా వీళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఎవరి దగ్గరైనా వీళ్ళకి పని కావాలంటే కూడా ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క నెంబర్ని చదువుకొని వెళ్ళడం ద్వారా మైండ్ పరంగా కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, టెన్షన్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచలైపోయేది మంచి అదృష్టం అనేది వీళ్ళకు ఉంటుంది. ప్రతిరోజు నిద్ర పట్టడానికి కూడా ఈ యొక్క నెంబరు చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి 879353 879353. ఈ నెంబర్ని కనుక వాళ్ళు ప్రతినిత్యము కూడా పారాయణంలాగా 128 సార్లు గనక జపం చేసినట్లయితే వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి కాలం కావచ్చు, రోజులు కావచ్చు, ఫలితాలు కావచ్చు, వీళ్ళు వెలుగు చూసేదానికి మనం చెప్పింది ఫలించింది గురువుగారు అని చెప్పేదానికి ఖచ్చితంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలానే వీళ్ళు హెల్త్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇంట్లో ఏదైనా నెగిటివ్స్ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని, ఈ నెంబర్ని పట్టించేసి ఒక గ్లాసు నీళ్లు పెట్టుకుని ఈ నెంబర్ని పట్టించేసి ఆ గ్లాస్ నీళ్లు సేవించడం ద్వారా ఆ గ్లాస్ నీళ్ళు ఇంటిల్లిపాది తీసుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వాళ్ళు చేయాలి. ఈ కుంభరాశి వాళ్ళకి మాత్రమే ఈ నెంబర్ పనిచేస్తుంది. వీళ్ళు చేసి ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా కూడా పనిచేస్తుంది. ఈ గ్లాస్ నీరు ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, ఇంట్లో నెగిటివిటీ ఉన్నా తగ్గుతుంది, ఇంటి బాధ్యతల్లో కూడా నెగిటివ్ తగ్గుతుంది. చాలా బాగుంటాయి. మొక్కలకి కూడా, పంట పొలానికి కూడా ఈ నీరు పోయొచ్చు. అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ కూడా పటాపంచలైపోతుంది. ఇది ఈ ఒక నెంబర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇదనమాట. సో ఈ నెంబర్ కూడా వీళ్ళు పఠించడం ద్వారా ఈ కుంభరాశి వాళ్ళు ఈ అక్టోబర్ మాసం మొత్తం సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యాలతో తొలతూగుతారని నా నమ్మకంతో నేను చెప్తున్నాను. కుంభరాశి వాళ్ళకి మంచి ధైర్యాన్ని అయితే కల్పించారు గురుగారు. అలాగే కుంభరాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.